బ్రహ్మాండ విచారం, షట్చక్ర విచారం, ఇట్లా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి అంశములు స్వామి చెప్పటం జరిగింది. చాలామంది మహాత్ములు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. అయితే స్వామివారి బోధలు మనకు చాలా దగ్గరగా ఉండేటువంటి విధానము, అవి అంతరార్థములు, మనలోనే అన్నీ కూడా చక్కగా చెప్పే విధానము. సర్వశాస్త్రములు ఉన్నది ఎవరి కోసం? ఏ ప్రాణి కోసం? మన కోసం. మానవోద్ధరణ, మానవుని ఉద్ధరించడానికే వేదములు అన్నీ కూడా ఉన్నటువంటివి. కాబట్టి ఆ అంశములు మనలో అన్వయం కావాలి. మనలో దర్శించుకున్నప్పుడే మనం పరమాత్మ స్వరూపానికి దగ్గర అయ్యే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఉద్ధరణ అనే విధానం ఒక మానవుని యొక్క ప్రాణి యందు మాత్రమే ఉన్నది. ఈ విషయంలో ఎన్నో ఉన్నాయి ప్రాణులు: జలచరములు, భూచరములు, కేచరములు, భూమి మీద సంచరించే మృగములు, ఆకాశంలో సంచరించేటువంటి ఖగములు, జలంలో సంచరించేటువంటి మత్స్యాదులు, ఎన్నో మహాత్ములు చెప్పారు. 83,99,999 రకాలుగా ఉన్నటువంటి ప్రాణి సముదాయము అని వాళ్ళ లెక్క. అది ఏదైనా డౌట్ వస్తే కూడా మీరు కూడా దాని లెక్క వేయవచ్చు. ఎన్ని ఉన్నాయో కూడా చెప్తే నేను వచ్చే వార్షికోత్సవంలో మీకు మీరు చెప్పినట్లుగా ఉమాగారు లెక్క చెప్పారని చెబుతాను. మీరు కూడా పరిశోధన చేయవచ్చు. మీకు సహకారం గల ఛానల్స్ ఉన్నాయి. డిస్కవరీ ఛానల్ ఒకటి ఉన్నది, ఇంకా నేషనల్ ఛానల్ ఉన్నాయి. ఇలాంటి అందరూ కూడా ఎక్కడెక్కడ భూమి మీద ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, జలరాశులలో, సముద్రాల్లో ఉన్నాయి, మొత్తం కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారన్నమాట. ఇంత ప్రాణికోటి విశ్వమంతా కూడా ఎక్కడ చూసినా కానీ జీవరాశులే మనకు కనపడతాయన్నమాట. చిన్న చిన్న జీవుల నుంచి పెద్ద పెద్ద జీవుల వరకు అన్నీ కూడా జీవులే. ఈ పెద్దగా ఉన్నటువంటి మానవులు, ఏనుగులు, ఒంటెలు, గార్ధవాలు, గోవులు అని పనుకోమాకండి. చిన్న చిన్న బుల్లి జీవులు కూడా, అవి కూడా జీవ పదార్థాలే అన్నమాట. చీమ కుట్టెనేని చివుకను పెంచును, చీమ ఎంత దాని సృష్టి ఎంత, చీమ వంటి వాని సృష్టిలో నెరుగుము, విశ్వదాభిరామ వినురవేమ. చీమ కుట్టెనేని చివుకను పెంచును, చీమ ఎంత దాని సృష్టి ఎంత. ఇక దేహం యొక్క భాగాల్లోకి పోయి కుట్టిందా అంటే అబ్బాల్సిందే కదా ఎవరైనా కానీ. ఓ దేవుడు అని చెప్పినంత ఎంత, దాని యొక్క దేహం ఎంత, దానికి ఉన్న నోరెంత, నోట్లో ఉన్న పొన్ను ఎంత, ఆ పొన్ను గుచ్చుకుంటేనే అబ్బా అని చెప్పి అంటున్నావి దెబ్బకి. చూసారా ఆ చీమ ఎంత ఉండే చెప్పండి? గండు చీమలు, బుల్లి చీమలు, నల్ల చీమలు, ఎర్ర చీమలు, రెక్కల చీమలు, రకరకాలు దేవుడు కూడా వాటి ఐటమ్స్ అన్నమాట. చూశారు లేదు మీరు ఎన్ని రకాలైనటువంటి యొక్క చీమలు ఉంటాయో. వాటిల్లో చిన్న చీమ ఉంటుంది. మళ్ళీ గండు చీమలు అయితే కొడితే అబ్బరాల్సిందే అనుకోండి. చాలా బుల్లి చీమలు ఉంటాయి అన్నమాట. అంత సృష్టి, అద్భుతమైనటువంటి సృష్టి భగవంతుడు అన్నమాట. చూడండి ఎంత చీమ చాలా చిన్న కదిలిపోతుంది భూమి మీద అన్నమాట. కదిలిపోయేటువంటి యొక్క చీమకి కాళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. నోరుందా? ఉన్నది. నాలుగు ఉందా? ఉన్నది. అన్నవాహిక ఉందా? ఉన్నది. లంగ్స్, హార్ట్, కిడ్నీస్, లివర్లు అయ్యింది కూడా ఉన్నాయి. ఆహారం జీర్ణమవుతుందా? రక్తంగా మారుతుందా? నరాలు ఎన్ని ఉంటాయి? నరాలు 72,000 నరాలు దాంట్లో ఉన్నాయి. చిన్న బుల్లి చీమలో 72,000 నాడీ మండలాలు ఉన్నాయన్నమాట. మీకు డౌట్ వస్తే డాక్టర్కి అప్పచెప్పని అది కోసి మొత్తం లెక్క పెట్టి మీ జీవితాలు మీకు ఏమున్నాయి. కాబట్టి ఆ బుల్లి చీమలో ఎన్ని ఉన్నాయంటే అన్నవాహిక, దాంట్లో మళ్ళీ జీర్ణకోశం, దాంట్లో గర్భసంచిక, దాంట్లో ఉత్పన్నమయ్యేటువంటి చిన్న చిన్న గుడ్లు, ఆ గుడ్లు పెట్టుకొని మళ్ళీ పిల్లలంగా పొదిగి పిల్లలను చేసుకొని ఆ బుల్లి చీమలకు మళ్ళీ బుల్లి చీమలు కొట్టి వాటికి మళ్ళీ ప్రేమలు, వాటికి వాత్సల్యాలు, వాటికి పాపతాపలు, వాటి కుటుంబాలు, వాటికి పిల్లలు, జల్లలు, మనవాళ్ళు, ముదమనవాళ్ళు, కొడుకులు, అద్భుతమై ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క
సృష్టి అన్నమాట. ఇవన్నీ మనకు కొత్త ఏం కాదనుకోండి. అన్ని రౌండ్లు వేసే వచ్చాము ఈడకి, మళ్ళీ ఇంకో రౌండ్ అయిపోతాం రేపు మాకు బయలుదేరిన తర్వాత. ఏంటంటే లోన ఉన్న సూక్ష్మ దేహం ఉన్నదే, అట్లాగా భగవంతుడు నిర్మాణం చేశాడు. స్థూల దేహాన్నేమో మట్టితో చేశాడు, సూక్ష్మ దేహాన్నేమో ఆకాశంతో చేశాడు. మట్టితో చేసిన దేహం కాబట్టి చిన్నదిగా ఏర్పడ్డ మెల్ల పెద్దగా ఆహారం తీసుకునే కొద్దీ పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈనాడు 6 అడుగులు మనిషిగా, ఒక 50 కేజీలు బరువుగా ఉన్నాడు అని చెప్పానంటే, మరి అమ్మ యొక్క పొత్తెలలో ఉన్నప్పుడు ఎంత ఉన్నాడు వాడు? 3.5 ఉన్నాడు, అంతే కదా. గర్భంలో ఉన్నప్పుడైతే వాడు ఉన్నది కేవలం ఒక జానుడు ఉంటాడు. ఆ గర్భంలో ప్రవేశించేటప్పుడైతే కణంగా ప్రవేశించాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు జీవకణం చాలా సూక్ష్మముగా, ఇది చీమ కంటే కూడా తక్కువే అన్నమాట. ఆ జీవకణాల విధానం చూసి తండ్రి నుంచి వెలువడేటువంటి జీవకణాలు 30 కోట్ల జీవకణాలు గర్భంలో ప్రవేశిస్తాయని చెప్పని ఒక్క కణం చూసినట్లయితే చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి చీమ కంటే కూడా చాలా సూక్ష్మంగా బయలుదేరావు. చాలా సూక్ష్మంగా బయలుదేరిన నీవు తల్లి గర్భంలో, ఆ గర్భాశయంలో అండాశయంలో ప్రవేశించి అక్కడ వల్ల దేహాన్ని సంతరింపజేసుకుని సమస్త అవయవాలను కూడా చక్కగా పొందిక చేసుకుని 9 మాసాలు పట్టింది ఆయన గారికి లోపల. ఆ దేవుడికి, ఈశ్వరుడికి నీ యొక్క దేహాన్ని చక్కగా అన్ని విధాయకాలుగా అన్ని అవయవాలతో నిర్మాణం చేయటానికి ఆయన గారికి 9 మాసాలు లోన గడువు పెట్టుకున్నాడు అన్నమాట. 10వ మాసంలో వాడు బయటకు వచ్చే విధానం అనేది ఉంటుంది. కాబట్టి వాడు పుట్టడానికి సంవత్సర కాలం, బతకటానికి 100 ఏళ్ళు అన్నమాట. ఇది ఒక సంవత్సరం, అదొక 100 ఏళ్ళు. శతమానం భవతి శతాయు, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఆయు విధానము. మరి 100 ఏళ్ళు ఉండలేదు లోకంలో చాలామంది అని చెప్పానంటే, 100 ఏళ్ళు ఉంటావు, సరిగ్గా బతికితే ఉంటావు. నువ్వు సరైన ఆహారం తీసుకుంటే, సాత్విక ఆహారం తీసుకుంటే 100 ఏళ్ళు ఉండే అవకాశం నీకున్నది. ఆహారం తీసుకుంటున్నా 100 ఏళ్ళు జీవించే ఆ విధానాలుగా ఏమి మనం తినేటువంటి తిండ్లు సామాన్యమైన తిండ్లు అవన్నీ కూడా కారాలు, ఉప్పులు, గిప్పులు పడేసి దాంట్లో అనేక రకాలు పడేయటం వల్ల లంగ్స్ పోయి, కిడ్నీలు పోయి, అన్నవాహికలు పోయి, బ్రెయిన్ పోయి, అల్సర్లు వచ్చే నానా రకాలైనటువంటివన్నీ కూడా దేహాన్ని ఈ విధంగా పాడు చేసుకోవటం అవుతుందన్నమాట. భగవంతుడు ఇచ్చింది మాత్రం 100 ఏళ్ళగా జీవించే అవకాశంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నటువంటి యొక్క విధానంలో సమస్త శాస్త్రములు కూడా ఎవరి కోసము అని చెప్పనంటే మానవుణ్ణి ఉద్దేశించి. విషయంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి, దేనికి కూడా మోక్షం అనేటువంటి విషయం లేదు. అది కేవలం ఆహార సంబంధముగా పోవటమే తప్ప మోక్షము అనే విధానముగా ఒక మానవుడే, ఇతర దేవతలకు కూడా అవకాశం లేదు. దేవతలైనా కానీ మానవ దేహంలోకి వచ్చే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుందనేటువంటి మాట. అట్లా ఇతర జీవులైనా మానవ దేహానికి రావాల్సిందే. మానవ దేహం అనే సెంటర్ అన్నమాట. ఇక్కడి నుంచే వాడు పుణ్యం సంపాదించుకున్నా, పాపం సంపాదించుకున్నా, జ్ఞానం సంపాదించుకున్నా, వాడి ఇష్టం ఏవైనా సంపాదించుకున్నాం. ఇక్కడ సంపాదన అనేటువంటిది మానవ దేహంలో మాత్రమే ఉన్నది తప్ప ఇతర జీవులలో ఆ సంపాదన లేదు. ఇతర జీవులు దాన ధర్మాలు చేస్తాయా, తీర్థయాత్రలకు పోతాయా, అభిషేకాలు చేస్తాయా, అర్చనలు చేస్తాయా, జపం చేస్తాయా, ధ్యానం చేస్తాయా? ఇతర జీవులకి అవకాశం లేదు కదా. ఉందేమో చూడండి, మీ ఇంటికాడ పశువులు ఉన్నాయిగా, శునకాలు ఉన్నాయిగా, గర్ధబాలు ఉన్నాయిగా. అవి కూడా మీలాగా ఉదయం లేచి స్నానం చేసుకుని, బొట్టు పెట్టుకుని, దర్భసాప వేసుకుని ధ్యానం చేయగా చూశారా? చూడండి సార్ మీరు. ఓ పశువు గారు, మాలాగా నువ్వు కూడా ధ్యానం చేయాలి. ఉదయం లేవగానే సోహం యొక్క సూత్రం చెబుతున్నాను నీకు కూడా. సోహం బాబా ధ్యానం చేయాలని చెప్పండి ఆ పశువు గారికి. చేస్తుందా? శునకం గారు, మీరు కూడా ఉదయం లెగిస్తే స్నానం చేయాలి, బొట్టు పెట్టుకోవాలి, దర్భాసనం ధ్యానం చేయాలి అని చెప్పండి. దానికి కూడా శునకం గారికి చేస్తుందా? ఎందువల్ల? చేయొచ్చుగా. అవకాశం ఇవ్వాల. భగవంతుడు ఇస్తే కదా చేసేది. భగవంతుడు ఇవ్వకుండా ఏం చేస్తారు? ఏమి చెప్పండి, ఎట్లా చెప్పండి? రే నీకు ముందు చూపు తప్ప వెనకాల చూపు లేదురా అని చెప్పి అంటూ ఉంటారు ఇంట్లో వాడిని. ఇట్లాగా ఇంట్లో అందరూ కూడా అంటూ ఉండడానికి చాలా బాధ వేసింది అనమాట. ఒకరోజు ఆసుపత్రికి పోయాడు, బెంగళూరు ఆసుపత్రికి పోయాడు. గొప్ప స్పెషలిస్ట్ హాస్పిటల్ అన్నమాట, ఐ ఆసుపత్రి అన్నమాట. ఆడకు పోయి ఎండి ఉంటే కలిశాడు. అయ్యా నాకు ప్రాబ్లం ఉన్నది,
మీరే సాల్వేషన్ చేయాలని చెప్పినంత. మా ఆసుపత్రులు ఎవరైనా కానీ కాక సమాధానం పొందే పోతారు తప్ప వృధాగా పోరు. ఏ సమస్య చెప్పు, మేము సమస్య తీరుస్తామని చెప్పని ఆయనతో చెప్పాడు అనమాట. ఏం లేదు, మా ఇంట్లో అందరూ కూడా ముందు చూపు తప్ప వెనక చూపు లేదని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి నాకు ముందు కళ్ళే తప్ప వెనకాల కళ్ళు లేవండి. వెనకాల కూడా 2 కళ్ళు పెడితే వెనకాల చూసుకుంటా అంటాడు వాడు. ముందు 2 కళ్ళు పెట్టాడు, పరమాత్మ పెట్టాడు కాబట్టి పర్వాలా, ముందు చూసుకుంటూ ఉన్నాను. వెనకాల చూసుకుంటాను. వెనకాల ఏమైనా కాస్త డెప్పకి 2 బెజ్జాలు పొడిచి 2 కన్నులు పెట్టేసేయండి, నేను చక్కగా చూసుకుంటా అంటాడు వాడు. పెట్టే అవకాశాలు ఉన్నాయి. పెడతారు. 2 కన్నులే వెనకాల పెట్టేసుకుని డెప్పకి 2 బెజ్జాలు పొడిచి అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి, బాగు చేసుకోవటమే తప్ప లేనివి పెట్టే అవకాశం లేదు. 5 ఏళ్ళు ఉన్నాయి, 5 చాలవండి నాకు, 6 ఏళ్ళు పెట్టమంటే 6 ఏళ్ళు పెడతారా? పెట్టినా పని చేస్తుందా? లేదు. అయ్యా బ్రహ్మకు 4 తలకాయలు ఉన్నాయి, నాకు ఒకటే ఉంది, ఇంకోటి పెడితే 2 తలకాయలతో వాడుకుంటా అని చెప్పాలంటే మొత్తకాయ పెడతారా? పుట్టుకతో ఏమన్నా పడితే రావాలి కానీ మనకి ఈ యొక్క మానవుడు పెట్టగలిగే విధానాలు ఏమి లేవు. ఉన్నాయి, బాగు చేసుకోవడం అనేటువంటి యొక్క వరకే అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా మానవుని యొక్క విధానంలో చూసినట్లయితే చక్కటి జ్ఞానాన్ని మంచిగా ఆ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవడానికై ఉన్నటువంటి యొక్క వనరులు మరి మహాత్ములు ఋషులు అనేక శాస్త్రాలు ప్రసాదించారు. అలాంటి శాస్త్రాలకు చక్కటి ఒక వ్యాఖ్యానాన్ని అందించిన విధానం మనం చూసినట్లయితే లక్ష్మణార్యులు అని అర్థం. కాబట్టి ప్రకారంగా షట్చక్ర విచారం అని మీరు ఏమంటారు? షట్చక్ర విచారం అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారములు అని చెప్పి అంటారు. ఈ షట్చక్రాల గురించి చాలామంది చూపించిన విధానం ఉంది. బ్రహ్మంగారి పుస్తకంలో కూడా ఆ యొక్క ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యాన భంగిమలో ఆ పైనుంచి కింద దాకా మీకు బొమ్మలు కూడా చూపిస్తారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అని చెప్పని ఇట్లాగా షట్చక్రాలు అనేటువంటి సాధారణంగా ఉంటాయి. కానీ చాలామంది మూలాధారము అని చెప్పనంటే ఆ పాయు స్థలములో, అట్లా స్వాదిష్టానం అంటే లింగ స్థలములో, మణిపూరకము అని చెప్పనంటే నాభి స్థలములో, అనాహతము అంటే వచ్చ స్థలములో, ఇట్లా సాధారణంగా చెప్పుకొచ్చే అంశాలు ఉన్నాయి. వాటికి స్వామివారి ప్రతిష్టాత్మకముగా వాటి యొక్క అంశాలు చాలా అద్భుతముగా చెప్పినటువంటి విధానం ఉన్నది. వాటిల్లో మనకు ప్రధానంగా మనకి అన్వయమయ్యేటువంటి షట్చక్ర విచారాలు ఏంటంటే ఆజ్ఞాచక్రం ఉన్నది. ఆజ్ఞాచక్రములో భగవంతుడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రబోధింపజేసేదే ఆజ్ఞాచక్రం అన్నమాట. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని చెప్పారంటే ఆ ఉన్నటువంటి యొక్క భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అన్నప్పుడు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్షేత్రాలను చెప్పుకొస్తారు. కాశీలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, శ్రీశైలంలో ఉన్నాడు, బదరిలో ఉన్నాడు అని ఇట్లాగా భగవంతుని యొక్క ఉనికిని చెప్పుకొచ్చేటువంటి విధానంగా ఉంటుంది. కానీ మనకు షట్చక్ర విచారంలో పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని చెబుతూ హంసం మనువర్ణంబులు గలిగి దిలలితంబై మాణిక్యవర్ణంబై అంతఃకరణ భవనంబై ఆజ్ఞాచక్రం బొప్పు అందు పరమాత్మకు సహస్రంబులు భూమధ్య స్థలంబునా అని చెప్పనంటూ హంసం మనువర్ణంబులు కలిగి కలితంబై మాణిక్యవర్ణంబై అంతఃకరణ భవనంబై ఆజ్ఞాచక్రం బొప్పు అందు పరమాత్మకు సహస్రంబులు. పరమాత్మ అనేటువంటిది ఏంటంటే భూమధ్య స్థలము, భృగుటి మధ్యములో ఉన్నటువంటి విధానమే పరమాత్మ యొక్క స్థలము. మరి కాశీలో, రామేశ్వరంలో, బదరిలో అక్కడ లేడా అని చెప్పనంటే భగవంతుడు లేని చోటే లేదు. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు అనే మాట. కనుక భగవంతుడు అని చెప్పి అన్నప్పుడు అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపం ఏమి. కనుక భగవంతుడు అంటే సాధారణంగా ఆ గుళ్ళో ఉన్నాడు, ఈ గుళ్ళో ఉన్నాడు, ఆ క్షేత్రంలో ఉన్నాడు, ఈ క్షేత్రంలో ఉన్నాడు
అంటే సాధారణంగా అందరికీ కూడా ఒక భావన మనస్సు లోపల పడి ఉన్నటి విధానము, శాస్త్ర పరిశీలన లేని కోణములో ఇలాంటి భావనలు అనేటువంటివి ఏర్పడతాయి అన్నమాట. అయితే అక్కడ లేడా అండి? కాశీలో లేడా? రామేశ్వరంలో లేడా? ఎందుకు లేడు? దేవుడు అంతటా ఉన్నప్పుడు కాశీలో లేడా? రామేశ్వరంలో లేడా? తిరుమల కొండలలో లేడా? బదరులో లేడా? అన్ని చోట్ల ఉన్నాడు. మీ ఇంట్లో ఉన్నాడు, మీ ఒంటిలో ఉన్నాడు, మీ ఇంటిలో ఉన్నాడు, అన్నింటి యందు ఉన్నాడు. ఇది భగవంతుడి యొక్క భావన. ఇప్పుడు ఆకాశము ఏ ఊళ్ళో ఉంది చెప్పండి? మా ఊళ్ళో ఆకాశం ఉందండి, పక్క గ్రామంలో ఆకాశం ఇలపిస్తూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు అనే అవకాశం ఉందా? ఆకాశం ఎక్కడ ఉన్నది? అంతటా ఉన్నది. గాలి ఎక్కడ ఉన్నది అంటే ఇండియా వరకు ఉన్నది. అమెరికాలో గాలి లేదు. గాలి లేక అల్లాడిపోతారు అక్కడ. మనం గాలి వాళ్ళకి అప్పిస్తేనే పీల్చుకునే అవకాశం ఉన్నది, బతికే అవకాశం ఉంది. మనం అప్పు ఇవ్వకపోతే గాలి వాళ్ళకి పీల్చే అవకాశం ఉందా? అక్కడ ఎక్కడుందా గాలి? అంతటా ఉంటుందా? ఉంటుందా? మరి అంతటా గాలి ఉంది, అంతటా ఆకాశం ఉంది, మరి దేవుడు అంతటా ఉండడా? దేవుడు మాత్రం మా గుడిలోనే ఉన్నాడు. దేవుడు మాత్రం మా గుడిలోనే ఉన్నాడు. కాబట్టి భగవత్ కార్యములై ఉన్నటువంటి భగవత్ కార్యములు, ఆకాశం భగవత్ కార్యం, గాలి భగవంతుడి పెట్టిన భగవత్ కార్యం. కనుక ఇవన్నీ కూడా వ్యాపకం. కాలం ఎక్కడుంది? కాలము కూడా అంతటా ఉన్నది. కాలం ఇండియాలో ఉందండి, ఇతర దేశాల్లో కాలం లేదు అంటారా? కాలుడు అంతటా ఉన్నాడు, కాలం అంతటా ఉన్నది, దేశం అంతటా ఉన్నది, వాయువు అంతటా ఉన్నది, సూర్యకాంతి అంతటా ఉన్నది. ఈ ప్రకారంగా వ్యాపకత్వం పరమాత్మ నుండి ఏర్పడినటువంటి యొక్క వాటికి వ్యాపకత్వం కలిగి ఉంటుంది. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయో అగ్ని అగ్నే ఆపః అద్య పృథివీ అన్నది తైత్తరీయంలో. కాబట్టి ఈ ప్రకారముగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటివి వ్యాపకత్వం కలిగి ఉన్నాయి. ఈ భూమి మీద 190 దేశాల దాకా ఉన్నాయని చెప్పని అంటారు. నేను విన్నాను ఆ విధంగా. 190 ఉన్నాయా, 200 ఉన్నాయా? 190 అని విన్నాను. 200 వేసుకోండి, 210 వేసుకోండి. ఎన్ని దేశాల దీవులు కానీ దేశాలను మొత్తం కూడా చెప్పేటువంటి మాట. ఈ మొత్తం భూమి మీద ఉన్నాయా దేశాలన్నీ? కాబట్టి భూమి కూడా వ్యాపకమే. భూమి వ్యాపకమే, జలము వ్యాపకమే, అగ్ని వ్యాపకమే, వాయువు వ్యాపకమే, ఆకాశం వ్యాపకమే, కాలము వ్యాపకమే. అన్ని వ్యాపకత్వములుగా ఉన్నప్పుడు మరి దేవుడు ఎట్లా? ఆయన వ్యాపకుడు కాదా? ఆయన అంతటా ఉన్నాడు. ఏమి కాశీ విశ్వేశ్వరుని చూసే ఉద్దేశం ఉంటే ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు కాశీకి పోవాల్సిందే. ఏ ఊరు వాళ్ళైనా, ఏ దేశస్తులైనా కాశీ విశ్వేశ్వరుని చూసే ఉద్దేశం ఉంటే కాశీకి పోవాల్సిందే. బద్రీనాథుని చూసే ఉద్దేశం ఉంటే బద్రీకి పోవాల్సిందే. మల్లికార్జున స్వామిని చూసే ఉద్దేశం ఉంటే శ్రీశైలం పోవాల్సిందే. అప్పన్న స్వామిని చూసే ఉద్దేశం ఉంటే వైజాగ్ పోవాల్సిందే. అన్నవరం స్వామిని చూసే ఉద్దేశం ఉంటే అన్నవరం పోవాల్సిందే. బ్రహ్మమును చూసే ఉద్దేశం ఉంటే బ్రహ్మలోకానికి పోవాలా? బ్రహ్మమును చూసే ఉద్దేశం ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి చూసుకోవచ్చు అనమాట. ఏ దేశంలో ఉన్న మా అబ్బాయి, ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న మా అబ్బాయి, వాడు బ్రహ్మం పొందే ఉద్దేశం ఉన్నది. వాడు ఇండియాకి వచ్చి ధ్యానం చేయాలా? ఆడే ఉండి ధ్యానం చేసి పొందవలసిన బ్రహ్మం అని చెప్పి అడిగితే వాడిని ఫోన్ చేశాడమ్మా, నాకు ధ్యానం చేసే ఉద్దేశం ఉంది, మరి బ్రహ్మాన్ని పొందే ఉద్దేశం ఉంది, మరి బ్రహ్మం ఇండియాలో ఉంది కదా, అమెరికాలో పొందే అవకాశం ఉంది అడిగితే ఏం చెబుతాం మీ కుమారుడికి? నాయన అక్కడే పొందొస్తాను నువ్వు బ్రహ్మాన్ని, ఇండియా వచ్చి అంత అవసరం లేదు. కనుక దేవుడు అంతటా వ్యాపకమై ఉన్నాడు అని అర్థం. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి దానంగా దేవుడు ఉంటే మరి భ్రోర్ మధ్య, భృగుటి మధ్యంలో పరమాత్మ ఉన్నాడు అనే మాట ఏమిటి ఇక్కడ?
భ్రూమధ్యస్థానం వన లలితం వై మాణిక్యవర్ణం వై అంతఃకరణ భవనం వై ఆజ్ఞాచక్రం బొప్పు అందు పరమాత్మకు అందు పరమాత్మ. ఆ భృగుటి మధ్యంలో మరి అంతటా ఉన్నాడని చెప్తుండో పక్క భృగుటి మధ్యంలో చెప్పడం ఏమిటి అని చెప్పానంటే, అంతటా భగవంతుడు వ్యాపకమై ఉన్నప్పటికీ కూడా ఆయనను దర్శించడానికి యోగ్యముగా ఉన్నటువంటివి అక్కడ అన్నమాట. అది గోవు యొక్క దేహమంతా పాలు ఉన్నాయి, ఆ రక్తం వల్ల ఇమిడి పాలు ఉన్నాయి. కానీ ఆ పాలను పొందాలంటే పొదుగ్గాడే దాన్ని పిండితేనే పాలు వస్తాయి తప్ప దేహం కోసి కనుక తీద్దామంటే వచ్చే అవకాశం కాదు. దేహమంతా లేవో పాల అంశాలు, దేహమంతా ఉన్నాయి, కానీ ఆ పాలు పొందాలంటే పొదుగుగాడే పొందాల్సి ఉంటుందన్నమాట. అట్లా భగవంతుడు అంతటా వ్యాపకమై ఉన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవంతుని దర్శించుకోవటానికి యోగ్యముగా ఉన్నటువంటి స్థలముగా చెప్పేది ఆజ్ఞాచక్రం బొప్పు అందు పరమాత్మ. కాబట్టి అది ఆజ్ఞాచక్రము అన్నారు. అది పరమాత్మ ఉన్నటువంటి స్థలం. అది భృగుటి మధ్య స్థలము. భృగుటి మధ్యము అంటే రెండు కన్నుల యొక్క మధ్య భాగాన్ని భృగుటి మధ్యం అనే మాటగా చెప్తూ ఉంటారు. కాబట్టి భృగుటి మధ్యంలో పరమాత్మ అక్కడ ఉన్నాడు. కాబట్టి మనం స్నానం చేశాక శుచిర్భూతులమై అక్కడ మనం గంధము కానీ కుంకుమ కానీ తిలకం కానీ ఏదో ఒకటి ఆ భృగుటి మధ్యంలో పెడుతున్నాము అని చెప్పనంటే భగవంతునికి అలంకారం చేసేటువంటి విధానం. అందువల్ల ఈ దేహమే దేవాలయంగా భావించాం కదా. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. కనుక దేహమే దేవాలయం. ఎవరికి అంటే అంతటా వ్యాపకమై ఉన్న భగవంతునికి ఆలయం కావాలి కదా. ఆ ఆలయం ఏంటని చెప్పనంటే ఈ దేహమే దేవాలయము అని అర్థం. ఆయా లోకాలలో నివాసముగా ఉన్నటువంటి యొక్క దేవతలకు ఆలయాలు, మనం కట్టుకునే ఆలయాలన్నీ కూడా పురాణ పురుషులుగా ఉన్నటువంటి వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠనాథునికి, కైలాసంలో ఉన్నటువంటి కైలాసవాసునికి, శ్రీలోకమగు అమ్మవారికి, ఇట్లాగా ఆ దేవతామూర్తులకు మనల్ని కాపాడటానికి రక్షింపబడటానికి మనం ఆలయాలకు నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఆలయాలలో అమ్మవారిని స్వామివారిని ప్రతిష్ఠ చేసుకుంటున్నటువంటి ఉపాసనా సంబంధ అంశం. అది కేవలం ఉపాసనా సంబంధ అంశము. ఇది జ్ఞాన సంబంధమై ఉన్న అంశం. ఉపాసన వల్ల ఏర్పడుతుంది అంటే నీకు అనుగ్రహం కలుగుతుంది, దేవతానుగ్రహం కలుగుతుంది. నీ ఇంట్లో ఉన్నటువంటి యొక్క సాధక బాధకాలు కొన్ని ఉంటే పోయే విధానం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబీకులు మాకు ఏ సమస్యలు ఉండకూడదు, ఏ బాధలు ఉండకూడదు, ఏ దుఃఖాలు ఉండకూడదు, హాయిగా శాంతిగా ఉండాలి అనే జీవితంలో కోరుకుంటారు. కాబట్టి అది అనుశ్యోతముగా అనూహ్యము కొన్ని వచ్చి పడతా ఉంటాయి. పైన అనేక సమస్యలు బాధలు కుటుంబంలో వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి బాధల నుంచి కాపాడుకోవటానికి ఉపాసనా సంబంధమైన ఉన్న అంశాన్ని వేదమే బోధించింది. వేదం పూర్వభాగం బోధించింది. కాబట్టి అలాంటి విధానముగా ఆ దేవతామూర్తులకు ఆలయాలుగా మన గ్రామాలలో ఉన్నటువంటి యొక్క దేవతామూర్తుల ఆలయాలు అవన్నీ కూడా ఉపాసనా సంబంధం. వారు మోక్షాన్ని ఇచ్చే అవకాశం కాదు. ఒకవేళ అమ్మవారి ఆలయానికి పోయి అమ్మవారికి అభిషేకాలు అవన్నీ కూడా చేసిన తర్వాత ఏమి కోరుకోవచ్చు, అమ్మ మాకు ఇబ్బంది లేకుండా, సమస్యలు లేకుండా, మా వాడికి మంచి చదువు రావాలి, మా వారికి మంచి పై పోస్ట్ రావాలి, అక్కడికి పోయిన తర్వాత వచ్చేటువంటివన్నీ కూడా అలాంటి ఆ కోరికలతో దేవతలను ఆరాధన చేసుకోవడం లాంటిది ఉంటుందన్నమాట. ఒకవేళ నీవు కనుక అమ్మవారిని నాకు మోక్షం ప్రసాదించు అని చెప్పి అన్నావు అనుకో, అమ్మవారు ఏముంటుంది అప్పుడు నీకు, అయ్యా స్వరాజ్యాసనం ఉంది, స్వరాజ్యాసనంలో స్వామివారు ఉంటారు లక్ష్మణార్యులు, ఆడకు పోయావంటే నీకు ఆయనకు బ్రహ్మ విద్య బోధించి సోహం భావ ధ్యానం చెబుతాడు, అది పాటిస్తే నీకు మోక్షం వస్తుందని చెప్పని అమ్మవారు కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే మోక్షం అనేది జ్ఞానం ద్వారా వస్తుంది. బ్రహ్మజ్ఞానం వినా మోక్ష, బ్రహ్మజ్ఞానం వినా మోక్ష. కనుక ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేదెవరు? గురువు, జగద్గురువు అన్నమాట. కనుక వారు ఆ బ్రహ్మజ్ఞానం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి బ్రహ్మజ్ఞానం ద్వారా మోక్షం వస్తుంది తప్ప కర్మోపాసన వల్ల మోక్షము లేదు అన్నాడు. న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసు న కర్మణ న ప్రజయా. కర్మల చేత మోక్షం లేదు. కర్మల చేత, దేవతారాధనల చేత మనకు ఏదైనా సమస్యలు ఉంటే పోగొట్టుకోవచ్చే తప్ప
మోక్షం మాత్రము లేదు. ఈ మోక్షము అని చెప్పాలంటే బ్రహ్మజ్ఞానం అన్నమాట. అంటే మోక్షం అంటే ఏం చెప్పుకున్నాం? మోక్షం అంటే జన్మరాహిత్యము అని అర్థం అదనమాట. కనుక జన్మరాహిత్యాన్ని మోక్షము అన్నారు. ఇప్పుడు జన్మరాహిత్యాన్ని మనలో ఎంతమందికి అపేక్ష ఉందో చెప్పండి. జన్మరాహిత్యం అనేది ఎంతమందికి అపేక్ష ఉన్నది? పార్వతమ్మ గారి. కాబట్టి మిగతా వాళ్ళు చాలామంది ఎట్లా చేయలేదంటే జన్మ మోక్షం కోరుకున్న విధానం కనబడతల్లా. అది ఎత్తుదామా వద్దని చెప్పని కూడా కొంత సందేహాలు ఉన్నాయి దాంట్లో. ఎత్తితే ఏమైపోతాం వల్ల జన్మ రాకుండా పోతాయో అనేటువంటి విధానము. కాబట్టి అందుచేత ఒకవేళ ఎవరైనా జన్మ కోరుకున్నా కానీ వస్తుంది. జన్మ కావాలంటే తీసుకోవచ్చు. దాన్ని అవతారము అంటారు. మహాత్ములు లోకోద్ధరణ కోసముగా జన్మ తీసుకుంటారు. లక్ష్మణ్ గారు కూడా ఎంతో లోకానికి జ్ఞాన ప్రబోధం చేశారు, ఉపదేశాలు చేశారు, ఎంతో గ్రంథాలు రచించారు, ఎంతో ప్రచారం చేశారు, ఎన్నో చేశారు. కానీ ఆయనకి మనసుకి తృప్తి సాల్లా. ఇంకా మనం లోకంలోకి రావాల్సి ఉన్నది, ఎంతోమందికి బోధించాల్సి ఉన్నది, ఎంతోమంది తరించాల్సి ఉన్నది. కనుక మన ఒక్కరమే బ్రహ్మంలోకి పోతే స్వార్థం అవుతుంది. అందరం తీసుకుపోదాం బ్రహ్మంలోకి అని చెప్పేసి అలాంటి ఉద్దేశం మహాత్ములకు ఉంటుంది. ఇప్పుడు నావ నడిపేవాడు కూడా ఏం చేస్తాడు? ఆ గట్టు నుంచి గట్టు దాకా తీసుకొస్తాడనమాట. అందరూ పట్టరు ఒకసారే. 10 మందిని వేసుకొచ్చాడు, గట్టు ఎక్కించాడు. అక్కడ ఇంకా ఉన్నాయి జనాలు. ఇంకా 10 మందిని ఎక్కించాడు, గట్టు ఎక్కించాడు. 10 మంది ఎక్కించి గట్టు ఎక్కించాడు. ఎప్పటిదాకా ఎక్కిస్తాడు? ఆ చివరి వాడి దాకా ఎక్కిన దాకా వీడు పడవలో ఉంటాడు. అందరు ఎక్కిన తర్వాత అప్పుడు చూసినప్పుడు ఎవరు లేకపోతే వీడు గట్టెక్కే విధానం చేస్తాడు. ఇలాంటి భావం లోకంలో మహాత్ములకు ఉంటుందన్నమాట. కాబట్టి అందుచేత వాళ్ళు ఏంటంటే మళ్ళీ మనం రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. మనం వచ్చాము, కొంత కార్యం చేశాము, ఇచ్చిన ఆయువు కాస్త అయిపోయింది, ఈ దేహం ఉండే అవకాశం లేదు. కాబట్టి సంకల్పం చేస్తారు వాళ్ళు. ఎందువల్ల ఈశ్వర స్వరూపులు కాబట్టి ఈశ్వరుడుగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ సంకల్పాత్మక విధానం ఉంటుందన్నమాట. ఈశ్వరుడు సంకల్పం చేస్తాడు. ఏమి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్లా. ఆయన అందెవరు? జీవుడా ఈశ్వరుడా? ఈశ్వరుడు ఆ మాట అంటాడు. శుద్ధ బ్రహ్మంగాడు ఏముండవు. వీళ్ళంతా ఈశ్వర సన్నిధిలో ఉన్నారు కాబట్టి, ఈశ్వరాంశగా ఉన్నారు కాబట్టి లోకంలో ఆ యొక్క ఈశ్వర కార్యాన్ని చేశారు. లోకోద్ధరణ కార్యం అంతా కూడా ఈశ్వర కార్యం అన్నమాట. కాబట్టి లోకాన్ని ముంచే వ్యవహారం అంతా జీవుడు, వాడు ముంచుతూ ఉంటాడు. ఉద్ధారకం చేసే విధానం అంతా ఈశ్వరుడు అన్నమాట. ఈశ్వరత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉద్ధారకం చేస్తారు తప్ప వాళ్ళు ఇంకో పని చేయలేక. కాబట్టి ఆ ప్రకారంగా స్వామివారు కూడా వారి సంకల్పం మరలా లోకంలోకి రావాల్సి ఉన్నది. మనం అప్పుడే కూడా గట్టెక్కే అవకాశాలు మనకు లేవు. ఎందుకంటే స్వయం తీరణ పరాణ తారయతి. ఇది మహాత్ముల యొక్క భావం అన్నమాట. స్వయం తీరణ, వాళ్ళు తరిస్తాడు, లోకాలను కూడా తరింపజేస్తారన్నమాట. కాబట్టి వాళ్ళు ఒకవేళ దేహం తీసుకున్న విషయంలోకి వచ్చినా కానీ వాళ్ళేం బద్ధులుగా జీవించే విధానం ఉండదు. వాళ్ళ పూర్వజ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ పూర్వజ్ఞానంతోనే ఈశ్వరాంశగా ఉండి లోకాన్ని తరింపజేసే విధానముగా వాళ్ళు ఉంటారు. ఇదంతా ఈశ్వర కార్యము. అట్లా పురుపర్తి స్వామివారు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, నా రాబోయే అవతారము ప్రేమ సాయి అనే మాట కూడా చెప్పినట్లుగా విన్నాను. మీరు అన్నారా? మీరు వినుంటారు నాకంటే ముందుగానే, దగ్గర ఉన్నారు కాబట్టి. నా అవతారం ఇంతకుముందు పుట్టపర్తి సాయిగా జనించాను. అప్పుడేదో కొంత కార్యం చేశాను. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా కార్యంగా తలబెట్టి ఎంతో పిల్లలకి విద్యా విధానము, అందరికి నీటి సరఫరా, ఎంతోమందికి సేవా విధాయకాలుగా చేసుకుంటూ మహానుభావుడు గొప్ప విషయం చేశారు. సామాన్య విషయం కాదు అంత డెవలప్ చేయటం అని చెప్పానంటే. అంతమంది పిల్లలకు మంచిగా మంచి సంస్కారవంతముగా విద్య అందించడం అని చెప్పానంటే, ఒక్క వ్యక్తిగా ఉండి ఇవ్వటం అని చెప్పానంటే గొప్ప కార్యం. అది మెచ్చుకోదగ్గ కార్యం. కనుక ఏంటంటే విమర్శలు కూడా వస్తాయి. అదేం ఉండకుండా ఏమి ఉండవు. తిట్టేవాళ్ళు జరుగుతూ ఉంటారు, పొగిడేళ్ళు పొగుడుతూ ఉంటారు. ఇది లోకంలో ఉండేటువంటి యొక్క విధానమే. అందరూ పొగడరు, ఏమి అందరూ కూడా మరి దూషించే విధానం కాదు. ఉంటాయి, రెండు పక్షాలు కూడా ఉంటాయన్నమాట. కృష్ణ పరమాత్మ కాలంలో ఆయన్ని సేవించి పూజించి నమస్కరించిన వారు ఉద్ధవులు లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన తిడుతూ నిరంతరంగా దోషణ చేస్తుండేటువంటి శిశుపాలుడు, జరాసంధుడు, కాలయవనుడు లాంటి వాళ్ళు,
వాళ్ళు ఉన్నారు. ఎప్పుడూ ఉండే విధానమే. రాముడు కాలంలో కూడా రాముడిని సేవించే వాళ్ళు ఉన్నారు. రాముడిని చంపడానికి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఉంటారు అన్నమాట ఈ లోకంలో. లక్ష్మణారులను కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు, పొగిడిన వాళ్ళు ఉంటారు. అది లోకానికి ఏంటంటే వాళ్ళు ఒక ప్రత్యేక విధానంగా వచ్చారు కాబట్టి అందరూ చూస్తారన్నమాట. వాళ్ళని చూసినప్పుడు విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, పొగిడేవాళ్ళు పొగుడుతారు, పూజ చేసేవాళ్ళు పూజ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి సరే, అది ఎప్పుడు ఉండేటువంటి విధానమే. ఆ ప్రకారంగా మరి ఆ పుడపర్తి సాయి స్వామి గారు కూడా ఆయన చెప్తూ, ఎంతో చేశాను, నా తృప్తి సాలలేదు, మళ్ళా లోకంలోకి రావాలి, ఆ విధంగా వచ్చి లోకానికి సేవలు అందించాలి అనేటువంటి భావనగా ఆయన కూడా చెప్పి వెళ్ళాడు. బహుశా వచ్చి ఉండొచ్చేమో అని చెప్పని అనుకుందాం. వచ్చినా మంచిగా చేస్తారేముంది, చెడు చేయరు కదా. అదన్నమాట. వివేకానంద స్వామి కూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించాడు. ఎన్నో దేశాల సంచారం చేశాడు. అలా చేసిన తర్వాత కూడా ఆయన చెప్పాడు, ఈ లోకంలో శునక పర్యంతం మోక్షం పొందేదాకానే పుడతా అని చెప్పని ఆయన గారి యొక్క ప్రతిజ్ఞ. వివేకానంద స్వాముల వారు ఆయన కూడా ప్రతిజ్ఞ చేశారన్నమాట. అట్లా మీరు కూడా ప్రతిజ్ఞ చేయవచ్చు. మేము కూడా విశ్వంలో మళ్ళా వస్తాం, మళ్ళా పుడతామని చెప్పని కూడా మీరు కూడా కోరుకోవచ్చు అన్నమాట. అది సరే, వాళ్ళు ఏదో వస్తామని చెప్పి అంటున్నారు. అలా రావటం కారణం విశ్వాన్ని ఏదో కొంచెం ఉద్ధరిద్దామని చెప్పి ఉద్దేశం వస్తూ ఉన్నారు. మరి నీకెందుకు వచ్చే ఉద్దేశం అని చెప్పి అడిగామనుకో, జవాబు ఏం చెబుతాం? అయ్యా, మాకు చాలా మిగిలిపోయాయి, ఎన్నో అనుభవించాము, శక్తి సాలలేదు, ఉన్న పండ్లు పోయే, జుట్టు పోయే, కళ్ళు పోయే, చూపు పోయే, చేతులు పోయే, కాళ్ళు పోయే, మళ్ళా వస్తే పూర్తి చేసుకుంటాం అనేటువంటిదా. కాబట్టి అందుచేత జన్మ వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు, కావాలనుకుంటే రావచ్చు అన్నమాట. దానికి ఇబ్బంది లేదు. అయ్యో వెళ్ళిపోతానామా, జన్మ లేకుండా పోతుందా, మళ్ళీ ఒకసారి పుడితే బాగుంటుంది కదా అన్న అపేక్షలు కొన్ని ఉంటే బహుశా ఉండవచ్చు. అలా ఉన్నటువంటి వాళ్ళకు కూడా రావాలనుకుంటే రావచ్చు. అది దివ్యత్వం అవుతుందన్నమాట. శుద్ధ సాత్విక విద్య కాబట్టి మలిన సాత్విక విద్యతో వస్తూ ఉన్నాం. మలిన సాత్విక విద్యా విధానంలో నువ్వు వద్దనుకున్నా తెచ్చి పడేస్తుంది. మలిన సాత్విక అవిద్య ఉన్నదే, నువ్వు వద్దనుకున్నా కానీ అది ఊరుకోదు, అది పుట్టింపజేస్తుంది, దాని జన్మ అని చెప్పనన్నమాట. కాబట్టి శుద్ధ సాత్విక విద్య ఉన్నదే. శుద్ధ సాత్విక విద్య విధానములో నువ్వు ఒకవేళ రావాలనుకుంటే కూడా విశ్వంలోకి రావచ్చు, వద్దనుకుంటే బ్రహ్మంలోకి వెళ్ళిపోవచ్చు. ఛాయస్సు వాళ్ళదే. అయితే నేను బ్రహ్మవేత్త స్థాయిలో ఉన్నటువంటి వారికి ఇలాంటి భావం కలుగుతుంది. అదే బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ట, కొన్ని పై స్టెప్పులు ఉన్నాయి కొన్ని అన్నమాట. అవధూత స్థాయికి పోయినటువంటి వాళ్ళ యొక్క కేవలం బ్రహ్మములో లీనమైపోవడమే తప్ప ఇక వాళ్ళకి వద్దామనే భావం ఉండదు. ఎవరికి? బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ట అంటారన్నమాట. ఏమంటారు ఇంగ్లీష్లో? ఏమంటారు? సూపర్, ఎక్సలెంట్, మార్వలెస్, గుడ్, బెటర్, కొన్ని పదాలు ఉంటాయి. అదన్నమాట. ఆమె చెప్పాలి, రత్నమ్మ చెప్పాలి, అన్నీ కూడా అడుగుతారు. లేకపోతే ఇట్లాగా మరి బ్రహ్మవేత్త అనేది ఒక పోస్ట్ అన్నమాట. దానికి మించిన పోస్టులు ఉన్నాయి. శుకుడు, వేమన, వీళ్ళంతా కూడా ఇక వాళ్ళకేమి లేదక బాలోన్మత్త. వస్త్రం ఉందా లేదా, తిన్నావా తినలేదా, ఇది ఉండొచ్చా ఇక్కడ ఉండకూడదా అనే భావాలు లేవు. నిరంతరముగా బ్రహ్మావలోకనం చేస్తూ బ్రహ్మంలో లయమైపోతూ ఈ దాంట్లో పరలోకంలో ఉండిపోవడమే తప్ప వాళ్ళ ఇహంలో ఉండే అపేక్షలు ఉండవు. అలాంటి స్థాయికి పోయినటువంటి వారికి ఇక ఇహ సంబంధ భావం లేదు కాబట్టి వాళ్ళు బ్రహ్మమే అయిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కానీ బ్రహ్మజ్ఞానిగా ఉన్నటువంటి వారు, బ్రహ్మవేత్తగా ఉన్నట్లయితే వాళ్ళల్లో శుద్ధ సాత్వికమైనటువంటి ఇక విద్య ఉంటుంది కాబట్టి శుద్ధ సాత్విక మాయా ఉపాధి ఉంటుంది కనుక ఆ మాయా ఉపాధిని అనుసరించి ఒకవేళ విశ్వంలోకి రావాలని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు విశ్వంలోకి వస్తారు. వచ్చిన దివ్యముగా జీవించే విధానం అన్నమాట. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి
నత్వం వేత్త పరంతప. పరమాత్మ అన్నమాట. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తవామి తవా నీకు మే నాకు బహూని జన్మాని వ్యతీతాని. నీకు నాకు అనేక జన్మలు గడిచాయి పరమాత్మ. ఏమయ్యా మేము వస్తున్నాము అంటే మాకు తప్పనిసరి, మాకు కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ కర్మలు అనుభవించడానికి, అజ్ఞానం ఉన్నది కాబట్టి అజ్ఞానం లాక్కుచ్చి పడేస్తా ఉన్నది. మేము వస్తున్నామంటే కారణం ఉన్నది, ఏదో అజ్ఞాన కారణంగానో కర్మవాసనల కారణంగానో వస్తూ ఉన్నాము. నువ్వెందుకు రావడం? బహూని జన్మాని వ్యతీతాని తవ మే తవా నీకు మే నాకు అనేక జన్మలు గడిచాయి అని చెప్పి అంటున్నావు కదా. మరి మాకు గడిచాయి అంటే మేము తప్పనిసరి అయిపోతా ఉన్నది, నీ ఎందుకు రావడం లోకంలోకి అనే మాట వచ్చినప్పుడు ఎందుకు రావడం అనేటువంటి మాటకి ఆయన ఉద్ధారకం, లోకోద్ధారకం చేసే ఉద్దేశంతో ఆయన కూడా అనేక జన్మలు ఆయన తీసుకోవటం జరుగుతుందన్నమాట. అజోపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వర పిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. అజహాపి, అజహ అంటే పుట్టుక లేనివాడను. అజహాపి పుట్టుక లేనివాడను. అజహాపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర, సమస్త భూతాలకు అధినాయకుడిగా ఉన్నటువంటి యొక్క నేను మరి సంభవామి ఆత్మమాయయ, ఆత్మమాయయ నా యొక్క మాయను ఆసరాగా చేసుకుని నేను లోకంలోకి వస్తున్నాను అనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ జన్మ అనేది అవిద్యా పరిధిలోనూ ఉన్నది, మాయా పరిధిలోనూ ఉందన్నమాట. బహూని జన్మాని వ్యతీతాని, నీకు నాకు అనేక జన్మల గడిచాయనే విషయం మీద శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి విషయంలోనూ ఉన్నది, మలిన సాత్విక అవిద్యాకార వృత్తిలోనూ ఉన్నది. మలిన సాత్విక అవిద్యాకార వృత్తి ఏంటంటే తప్పనిసరిగా పడేస్తుంది అన్నమాట. అయితే ఎట్లాంటి పడేయటము అని చెప్పని లోన కర్మలు ఏవైతే ఉన్నాయో కర్మలు అనుసరించి అది ఎక్కడ పడేయాలో ఆడపడేస్తుంది అన్నమాట. నువ్వు అనుకున్న చోట పుట్టే అవకాశం లేదు. కర్మలకు లోబడి అజ్ఞానానికి లోబడి ఉన్న విధానములో ఆ అజ్ఞానము కర్మవాసనలు వాడిని ఎక్కడ పడేయాలో అక్కడ పడేసే విధానంగా వారి చట్టంలో చేరి ఉంటాయి. ఒకవేళ పశుదేహంలో పడేసే ఉద్దేశం ఉంటే దాంట్లో పడేస్తుంది. శునక దేహంలో పడేసే ఉద్దేశం ఉంటే నువ్వు వద్దన్నా అది కోరుకోదు, నాకు వద్దయా శునక దేహం అని చెప్పాను, కుదరదు, అది పోవాల్సిందని చెప్పండి, పడేస్తుంది అన్నమాట. గార్ధప దేహంలో పడేసే ఉద్దేశం ఉంటే దానం పడేస్తుంది. శోకర దేహంలో పడేసే ఉద్దేశం ఉంటే నాకు వద్దు అని చెప్పి అలా ఉన్నది, కుదరదు అయ్యారు, వెళ్ళాల్సింది ఆడకి. ఏమి ఆ విధంగా ప్రకృతి అధ్యయనములో ఉన్న విధానం కాబట్టి నువ్వు కోరుకున్న పోస్టు వాళ్ళెవరు? నువ్వు కోరుకున్న పోస్టు వాళ్ళెవరు? అర్థమవుతుందా? ఏమర్థమైంది? నువ్వు కోరుకున్న పోస్టు మాత్రం ఎవరు? వాళ్ళు ఎక్కడ పడేస్తే పోయి పడాల్సిందే. ఇది మలిన సాత్వికమై ఉన్న విధానము. శుద్ధ సాత్వికంలో ఉన్నట్లయితే నువ్వు కోరుకున్న పోస్ట్ అన్నమాట. అజోపి సర్వవ్యయాత్మ భూతానాం ఈశ్వర సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. ఆత్మమాయయ నా యొక్క స్వమాయతో ఆ శుద్ధ సాత్వికమైనటువంటి యొక్క మాయా విధానములో ఉన్నదే నా యొక్క విధానాన్ని కోరుకున్న చోట నేను పుట్టే అవకాశం. ఇదొక ఛాన్స్ మీకు ఈ పూట చెప్పేస్తానన్నమాట. వద్దనుకుంటే నీ ఇష్టం, లేదా నువ్వు కోరుకున్న ప్రదేశంలో పుట్టేటువంటి యొక్క స్వేచ్ఛ నీకు ఏర్పడుతుంది ఈ శుద్ధ సాత్విక విద్యను సంపాదించుకున్నట్లయితే. ఏమి మంచి అవకాశమేగా, స్వామి చెప్పారుక సంభవామి ఆత్మమాయయ అనే విధానముగా. కాబట్టి ఆ ప్రకారముగా జన్మరాహిత్యం అనేటువంటిది సాధారణంగా వాళ్ళు అపేక్షించవచ్చు. నాకు ఇక భవబంధాలు వద్దు, ఈ పుట్టటాలు వద్దు, ఇక లోనకి వెళ్ళిపోతామని చెప్పిన ఉద్దేశం కలిగినట్లయితే అది కూడా స్వేచ్ఛ ఉంది అక్కడ. అందువల్ల శుద్ధ సాత్వికమై ఉన్న ప్రకృతి కాబట్టి
ఆ శుద్ధ సాత్విక ప్రకృతి నీకు సానుకూలంగా ఉంటుంది. మలిన సాత్విక ప్రకృతి నీకు ఆ సానుకూలత లేదు. అది నేను మెడలో వంచి పడేయటం తప్ప దానికి మరొక మార్గంగా కాదు. అది శుద్ధ సాత్విక విధానంలోకి వచ్చేసావు అని చెప్పనంటే అది నీకు సానుకూల విధానంగా ఉంటుంది. ఒకవేళ నాకు ఈ యొక్క బహిర్గతంగా జన్మ పరంపరలుగా పోయేటువంటి యొక్క అపేక్ష లేదనేటువంటి భావనగా ఉన్నట్లయితే ప్రొసీడ్, వెళ్ళిపో, బ్రహ్మంలోకి వెళ్ళిపో. నీకు ఎలాంటి యొక్క ఇబ్బంది లేదు, ఇబ్బంది కలగజేయును. లేదు నాకు లోకంలో కూడా ఇదండి సోమారులాగానే బ్రహ్మ విద్య ప్రబోధింపజేయాలి, జ్ఞాన మార్గంలో ప్రవేశింపజేయాలి అనేటువంటి అపేక్షలో ఉన్నట్లయితే దానిని ఆసరాగా చేసుకుని స్వమాయయా సంభవామి, తన యొక్క స్వప్రకృతిని ఉదాహరణగా తీసుకుని ఆ యొక్క సహకారముగా తీసుకుని లోకంలో కూడా వచ్చే విధానము. లోకంలోకి వచ్చినప్పటికీ కూడా నువ్వు బద్ధుడవై జీవించవు, స్వస్వేచ్ఛగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. నీ స్వరూప అవలోకన చేసుకుంటూనే నీవు జీవించే విధానం ఉంటుంది. ఆ తత్వాన్ని 10 మందికి కూడా అందిస్తూనే ఇది అక్కడ మీకు వచ్చేటువంటి యొక్క అంశం అన్నమాట. శుద్ధ సాత్విక ప్రకృతి అనేటువంటి కాడ అటు ఆ వైపుకి ఛాన్స్ ఉంటుంది, ఈ వైపుకి ఛాన్స్ ఉంటుంది. ఈ వైపుకు రావాలంటే కూడా నువ్వు చక్కగా కోరుకున్న విధానాలుగా విషయంలోకి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కొంతవరకు చూస్తే నీకు ఆ యొక్క అంశం కాడ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పిన మాట పౌర్వదైహికం పూర్వాభ్యాసేన తేనైవ ప్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పౌర్వదైహికం, పూర్వదేహం, పూర్వ శరీరములో చేసి ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అది వాళ్ళను మంచి మార్గంలోకి, ఉత్తమ దేహాల్లోకి హ్రియతే అంటే లాగటం అన్నమాట. ఆ సంస్కారం వాళ్ళని లాగుతుందని చెప్పి అన్నాడు. అంటే ఏమిటి? దానికి ఏం చెప్పాడు అక్కడ? ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే అన్నాడు కదా. ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ. కాబట్టి అలాంటి ఆ సంస్కారం ఉన్నవాళ్ళు, ఆ బ్రహ్మ విద్య సంస్కారం ఉన్నటువంటి వారు, ధ్యాన సంబంధ సంస్కారం ఉన్నటువంటి వారికి పతనం లేదు. అలాంటి వారు ఉత్తమ గతులు పొంది ఉత్తమ లోకాలలో చాలా కాలం పాటు ఉండి ఆ తర్వాత వాళ్ళకి సంస్కార బలముతో సుశీనాం శ్రీమతాం గేహే అన్నాడు. అంటే ఏమిటి అక్కడ అంటే కేవలం వాళ్ళు కొంతవరకు ధ్యానం చేశారు, కొంత బ్రహ్మ విద్య విచారణ చేశారు, ఆ సంస్కారాలు సూక్ష్మదేహంలో ఉన్నాయి కాబట్టి ఆ సంస్కారములు వాళ్ళని పతనం కాకుండా ఇతర దేహాలలో పడకుండా కాపాడేటువంటి విధానం అనేటువంటి మాట పరమాత్మ చెప్పినటువంటి అంశం అన్నమాట. ఇక ఇక్కడ ధ్యానము ద్వారా ఆ పరమాత్మయే ఉన్నటువంటి యొక్క అంశంలోకి ప్రవేశించి ఉన్నట్లయితే కేవలం యోగ భ్రష్ట ఏదో కొంత ధ్యానం చేస్తూ కొంత విచారణ చేస్తూ బ్రహ్మ విద్య మార్గంలో పయనిస్తూ ఉన్న దానికే నీకు ఉత్తమ గతి అనే విషయంగా చెప్పినప్పుడు ఆ సాధన ద్వారా నివృత్తి మార్గము ద్వారా శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి ఈశ్వర సన్నిధికి, దాన్నే కుండలిని యోగం స్వామి చెప్పారు రెండవ సోపానం తత్వమసి. తత్ అనగా ఈశ్వరుడు, త్వం అనగా నీవు అసి అయి ఉన్నావు. రెండవ సోపానం. మొదటి సోపానం సోహం, రెండవ సోపానం తత్వమసి, మూడవ సోపానం అహం బ్రహ్మాస్మి, 4వ సోపానం సర్వం కలివిదం బ్రహ్మ. కనుక సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటిది అవధూత స్థాయి. శుక భగవానుడు, రమణ భగవానుడు వీళ్ళందరూ కూడా అవధూత స్థాయి కాబట్టి ఆ స్థితికి పోయినటువంటి వాళ్ళు వెళ్ళిపోవడమే కాదు. కాబట్టి తత్వమసి మహావాక్యం యొక్క ఈశ్వరాంశను పొంది ఉన్నటువంటి వారికి ఏంటంటే ఎట్లయితే కృష్ణ పరమాత్మ అని చెప్పాడు స్వమాయయా సంభవామి అజహ అపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర అపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ, తన స్వకీయ ప్రకృతిని అనుసరించి లోకంలోకి వస్తున్నటువంటి విధానము ఎవరైతే ధ్యానము ద్వారా ఈశ్వరాంశమును పొంది ఉంటారో వాళ్ళందరూ కూడా అదే కోవలో ఉన్న విధానము. లక్ష్మయ్య గారు కూడా అదే విధానములో నేను కూడా లోకంలోకి రావటం జరుగుతుంది. ఇంకా లోకాన్ని ఉద్ధరించాల్సినటువంటి అందరినీ కూడా తరింపజేయాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఉందనే భావనగా ఆయన గారు కానీ, పుడపర్తి సాయి కానీ, అట్లా వివేకానంద స్వాముల వారు కానీ, ఇట్లా ఎంతమందిలో మహాత్ములలో ఉన్నదో
ఎంతమందిలో భావనలు ఉన్నాయో అలాంటి విధాయకాలుగా వాళ్ళు అవతరించడం కారణంగానే లోకంలో ఇంకా బ్రహ్మ విద్య వ్యాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. అనేక మంది ఈ యొక్క దుఃఖ సాగరం నుంచి తరించే అవకాశం కూడా ఏర్పడుతుందన్నమాట. కాబట్టి అక్కడ నీకు ఉన్నటువంటి విధానం ఈశ్వర సన్నిధికి పోయిన తర్వాత నీ ఛాయిస్ ఎట్లా ఉందా అని చెప్పనంటే బ్రహ్మలోకి పోయే ఉద్దేశం వెళ్ళిపోతావు. వద్దనుకున్నావు అనుకో, రావాలనుకున్నట్లయితే దివ్యంగా వస్తావు. నీ చేతుల్లో ఉన్నటువంటి యొక్క అంశము అవిద్య అజ్ఞానం మూల విద్య చేతుల్లో పడి అది ఎక్కడో ఈ వేరే దేహాల్లో పడేస్తే ఆ దేహాలలో పడి నానా కష్టాలు పొందటం కంటే కూడా ఇదైతే ఏమవుతుంది, ఇక్కడ నీకు స్వేచ్ఛ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా స్వామి చెప్పినటువంటి అంశమైతేనేమో ఈ పూట భ్రువోర్ మధ్యే ప్రాణం భృగుటి మధ్యం యొక్క దాంట్లో పరమాత్మ అనేటువంటి అంశం తీసుకున్నాము. అది సంపూర్తి కాలేదు. దాని విషయం మీద అవకాశం మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అలాంటి విధానముగా సర్వేశ్వరుడు జగన్నాథుడు లక్ష్మణార్యులు అందరికీ కూడా మంచి సోహం సూత్రం యొక్క ద్వారా అనుకున్న ప్రకారముగా ఆ స్వరూప అనుభవాన్ని పొందే విధానములు అనుగ్రహించి అందరినీ కూడా మార్గంలో ప్రోత్సహించి అందరికి సహాయం అందించి తరించే విధానముగా అనుగ్రహించి కాపాడునుగాక అని చెప్పని కోరుకుంటూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.